Here is love, vast as the ocean, loving kindness as the flood. When the Prince of Life for ransom shed for us his precious blood, who his love will not remember, who can cease to sing his praise, he can not be forgotten throughout heaven's eternal days. కృపవేలు వందనాడు సాగరమంతా ప్రేమతో మన పాపరుణము తీర్చన్ ప్రభు కార్చే రక్తము అటి ప్రేమను మరువక ప్రభుని స్తుతి చాకుందురా శాశ్వత వరకు శ్లాఘింతు ప్రభు కృప కల్వరిలో స్రవించిన రక్తం ధారలైల ప్రవహింప ఉద్ధృతమైన దైవ కృప అనుగ్రహింపబడేను కృపా ప్రవహించు నీతి సత్య ప్రేమలు చుంబించే నీ జగతిన్. గత ఆదివారము అనౌన్స్మెంట్ చేసిన విధముగా హోలీ వీక్ లో ప్రతిరోజు కూడా మనము 7 to 8 శిలువ ధ్యానములు మనము చేస్తాము. దానికి ముందు ఒక ఆదివారం కూడా శిలువను గూర్చిన వర్తమానము అందజేస్తాను. గుడ్ ఫ్రైడే నెక్స్ట్ మంత్ 29th వచ్చి ఉన్నది. ఆ రోజుకి మన సోదరులు చర్చ్కి వచ్చే సోదరులు ఏ వర్డ్ని ఏ సులువు పైన పలికిన 7 మాటల అంశాన్ని ధ్యానించడానికి మీరు సిద్ధపడాలి. పేర్లు సోన్ రత్నం కానీ బ్రియాన్ మోజెస్ కానీ ఇవ్వండి. తదుపరి యాక్చువల్గా ఈవేళ 15వ కొండ మీద ప్రసంగము చేయాలి. అంటే కపటమైన తీర్పు తీర్చవద్దని. అది కొంచెము లెంగ్తీగా వచ్చింది మెసేజ్ కాబట్టి దాన్ని ఆదివారానికి పోస్ట్ పోన్ చేసి ఈరోజు 16వ కొండ మీద ప్రసంగము దాన్ని ఈరోజు మీకు నేను బోధించాలని అనుకుంటున్నాను. కొండ మీద 16వ ప్రసంగము మనకు కొంత తెలుసున్నది. అయితే ఉదాహరణలు 1-2 ఉదాహరణలు తీసుకుని అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అనే అంశం మీద మనము ఈరోజు ధ్యానం కొనసాగించబోతున్నాం.